మీరు చూస్తూ ఉండండి, మెల్లమెల్లగా పార్దు గారిని మందు బారి నుంచి ఎలా తప్పిస్తాను. అమూల్య, నిజంగా నువ్వు చెప్పినట్టే జరిగితే నాకు ఈ ఇంట్లో ఆస్తి ఐశ్వర్యాలు ఇచ్చే ఆనందం కంటే నా కొడుకు మంచివాడు అయ్యాడన్న ఆనందమే చాలా గొప్పదమ్మా. అసలే మందు తాగలేక కంట్రోల్ చేసుకోలేక చస్తుంటే తీసుకొచ్చి ఏకంగా ఎదురుగానే పెట్టేసింది. ఇగోలు పక్కన పెట్టకపోతే కష్టం పార్దు గారు, ఇక మీ ఇష్టం. ఇదేంటి బాబు, ఈ టైంలో మందు తీసుకోకుండా కూల్ డ్రింక్ తాగుతున్నారు? అంటే అది మందు కాదా? జస్ట్ నిన్ను ఫూల్ చేశాను. ఏంటి, నాకు నిగ్రహశక్తి లేదా? అమూల్య, నువ్వు నా పైన గెలవలేవుగాక గెలవలేవు. మీరే గొప్పలేండి పార్దు గారు. అత్తయ్య గారు, వదిన గారు, ఈ టైంలో మిమ్మల్ని లేపి డిస్టర్బ్ చేశాను, సారీ అండి. అమూల్య, వాణ్ణిప్పుడిలా చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. త్రిపుర, పదవే. అమూల్య, అమూల్య, ఇందక్కడి నుండి మీరే నిద్ర పట్టినట్టుగా తెగ నటించారు. అంటే అదంతా కూడా అబద్ధమేనా? ఈ దెయ్యం నాకు నిద్ర పట్టకపోవడం మాట నిజమే. కాకపోతే నువ్వు మాటిమాటికి లేచి నేను ఎక్కడ తాగుతున్నానని నువ్వు నిద్రపోకుండా గమనిస్తున్నావు కదా, అందుకే నేను ఊరికి ఆట పట్టిద్దామని అలా చేశాను. సారీ. సారీ ఎందుకులేండి పార్దు గారు. ఇప్పుడేంటి, మీకు నిద్ర పట్టడం లేదు అంతే కదా? అవును. అవును, ఒక మంచి పాట పాడొచ్చు కదా, హ్యాపీగా నిద్రపోతానా? పాట పాడితే నిద్ర పడుతుందా? ఏమో, అది నువ్వు పాడితే తెలుస్తుంది కదా.
పెట్టినట్టు ఉందిగా కలలు కనే కన్నులలో కులు పెరగని కలవరమా నీలోని పలవరమా హాయిలోని పరవశమా చిలకమ్మ చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా అందమైన మల్లెమాల బాగుందా అల్లి బిల్లి మేఘమాల బాగుందా చిలకమ్మ చెప్పమ్మా చిరుగాలి చెప్పమ్మా కోయిల పాట బాగుందా కొమ్మల సడి బాగుందా పున్నమి తోట బాగుందా వెన్నెల సిరి బాగుందా పార్థు గారు, పార్థు గారు, ఇదేంటి పార్థు గారు అప్పుడే లేచారా? పాపం రోజు మందేసి పడుకుంటే 8 అయితే గాని లేచేవారు కాదు. ఒక్కరోజు మందు మానేయడం వల్ల పార్థు గారి టైం టేబులే మారిపోయింది. అవును, పార్థు గారు ఉదయాన్నే లేచి ఎక్కడికి వెళ్ళినట్టు? ఏంటమ్మా, వాడి కోసం కాఫీ తీసుకెళ్తున్నావా? అవునత్తయ్య గారు, రోజూ బెడ్ కాఫీ తాగితే కాని ఆ రూంలోంచి కదిలేవారు కాదు. అలాంటిది ఈరోజు ఉదయాన్నే లేచారత్తయ్య గారు. అమూల్య, నీవల్లే ఈరోజు వాడిలో కొత్త మార్పును చూస్తున్నానమ్మా. అవునమ్మా, నువ్వా గార్డెన్లోకి వెళ్ళి చూడు. పార్థు ఏం చేస్తున్నాడో నీకే అర్థమవుతుంది. పార్థు గారు, ఏం చేస్తున్నారు? కనిపించట్లేదా? యోగాసనం వేస్తున్నాను. ఏంటా నవ్వు? అయ్యో పార్థు గారు, ఏంటండి ఆసనాలు? అయినా బాగా తాగి పడుకునే వాళ్ళకి ఎందుకండి ఈ యోగాలు మెడిటేషన్లన్నీ? మీకిది వర్కౌట్ అవ్వదు పార్థు గారు. హలో, అసలు నీకు యోగా గురించి ఏం తెలుసు? సప్త వ్యసనాలపైన సప్త చక్రాల ప్రభావం చూపుతాయని కృష్ణకాంత్ పార్క్ లో ఒక యోగా టీచర్ చెప్పారు. పాపం, మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తోంది పార్థు గారు. ఇలాంటి యోగాసనాలు వేసేటప్పుడు యోగా మాస్టర్ని పక్కన పెట్టుకుని అతని సలహాలు తీసుకుని మరీ వెయ్యాలి. హలో, ఆ విషయం మాకు తెలుసు. అందుకే నెట్లో యోగాసనాలు డౌన్లోడ్ చేసుకుని అదిగో ఆ ల్యాప్టాప్ లో చూస్తూ వేస్తున్నాను. పార్థు గారు, మీరు యోగాసనాలు వేయడానికి ఇంత కష్టపడతారా? ఒక్క మాట నాతో చెప్తే నేను చూపించేదాన్ని కదా. నీకు యోగా కూడా తెలుసా? తెలుసానా?
ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడే వస్తా. పార్థు గారు, యోగాలో ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. యోగాని మొదట సూర్య నమస్కారాలతో మొదలుపెట్టాలి. నేను చేస్తాను, మీరు చూసి ఫాలో అయిపోండి. పార్థు గారు, ఇప్పుడు నాతో పాటు మీరు చేయండి. రెడీ? పార్థు గారు, ఇలా పద్మాసనం వేసుకుని సింహముద్రలో కూర్చుని డీప్ బ్రీత్ తీసుకుని సరే సరే, మీరు మామూలు సుఖాసనంలో కూడా కూర్చోవచ్చు. థ్యాంక్ యూ. ఇప్పుడు నా కొడుకు కోడల్ని చూస్తుంటే ఇన్నాళ్లు నా కొడుకు పైన నేను పెట్టుకున్న దిగులంతా పోయింది. వాళ్ళిద్దరినీ ఇలా చూస్తుంటే నాకు 2 కళ్ళు చాలడం లేదు. తొందరలో నాకు మనవన్నో మనవరాలను చేతిలో పెడితే నా జీవితానికి ఇంతకన్నా ఇంకేం కావాలి? భగవంతుడా. ఏంటి బాస్, ఉదయాన్నే స్కెచ్ చేస్తున్నా? ఏంటి మ్యాటర్? ఐశ్వర్య, ఒక 1 అవర్ వరకు నన్ను డిస్టర్బ్ చేయకు. ఉదయ్ గారు, నేనేం నిన్ను డిస్టర్బ్ చేయడం లేదు. నిన్న మొన్నటి వరకు ఏదో గుడి, ఏదో సొరంగ మార్గమంటూ ఫోటోలు ముందు పెట్టుకున్నావు. ఈరోజు ఏకంగా గ్రంథంలో స్కెచ్ గీస్తున్నావు. అసలు ఆ బొమ్మేంటో చెప్పొచ్చు కదా. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? మూర్తిగారు రండి. రండి సార్, కూర్చోండి. యాక్చువల్గా నేనే మీ ఇంటికి అద్దె తీసుకుని వద్దాం అనుకున్నాను. ఇంతలోనే మీరొచ్చేశారు. ఉదయ్, తను మా ఇంటి ఓనర్ మూర్తిగారు. హలో సార్. నమస్కారం బాబు. కూర్చోండి సార్.
ఇదిగోండి సార్. నేను వేరే పని మీద ఇటు వచ్చానమ్మా. ఆడపిల్లవి రెంట తీసుకుని మా ఇంటికి వస్తావని తెలుసు. నీకు శ్రమ ఎందుకని నేనే ఇటు వచ్చాను. పర్లేదు, ఇట్స్ ఓకే సార్. మంచిది, వెళ్ళొస్తానమ్మా. మూర్తిగారు, ఒక్క నిమిషం. చెప్పమ్మా. ఏమీ లేదు సార్. ఉదయ్ నేను ఇలా కలిసుండడం మీకిబ్బందిగా ఉండొచ్చు, కాని ముందే చెప్పడం నా ధర్మం. తను నా ఫ్రెండ్. కొద్ది రోజుల వరకు ఇక్కడే ఉంటాడు. ఫ్రెండ్ అంటే కేవలం ఫ్రెండ్ మాత్రమే, అంతే తప్ప మా మధ్య ఎలాంటి రిలేషన్స్ లేవు. సరేనమ్మా, ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అదేంటి సార్, పెళ్లి కాకుండా ఒక ఆడామగా కలిసుంటే అందరూ తప్పుగా అర్థం చేసుకుంటారు కదా. ఏ, ఇద్దరు ఫ్రెండ్స్ కలిసుంటే తప్ప? ఆడైతే ఏంటి, మగైతే ఏంటి? థ్యాంక్స్ మూర్తిగారు. ఎవరో ఏదో అనుకుంటారని ఒకరి కోసం మన జీవితం మార్చుకోవద్దమ్మా. నువ్వేంటో నాకు తెలుసు, ముఖ్యంగా నువ్వేంటో నీకు తెలుసు. ఇంకెవరో అభిప్రాయాలను లెక్కలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళొస్తానమ్మా. ఉదయ్, విన్నావా? వింటున్నా ఐశ్వర్య. నిజంగా ఈ రోజుల్లో ఇలా ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారని నాకిప్పుడే తెలిసింది. అది సరే, ఇందాకట్నుంచి అడుగుతున్నాను చెప్పడం లేదు. అసలు ఈ బొమ్మేంటి ఉదయ్? ఇది నేను వెతికే నిధికి రహస్యం. అదేంటి, ఆ రోజు ఓంకారం చూపించావు కదా, మరి ఈ స్కెచ్ ఏంటి? ఓంకారం, దాని ప్రతిబింబం, రెండు కలిపితే వచ్చేదే ఈ ఆకారం. ఈ ఆకారం గల ముద్ర ఎవరో ఒక వ్యక్తి దగ్గరుందని ఈ గ్రంథంలో రాసుంది. ఈ ఆకారం గల ముద్రన్న మనిషి ఎవరో, తను ఎక్కడుంటాడో ఎలాగైనా పట్టుకోవాలి ఐశ్వర్య. ఈ ఆకారం గల ముద్ర ఎవరిపైన ఉంటుంది ఉదయ్? అదే తెలిస్తే ఇన్ని తలనొప్పిలెందుకు నాకు? తను ఎవరో ఎక్కడుంటాడో వెతికి పట్టుకుంటే 90% నేను ఎతికే నిధి దొరికినట్టే. మరి ఈ ఆకారం గల ముద్ర ఉన్న వ్యక్తి నీకు దొరుకుతాడా? వెతికి పట్టుకోవాలి. తను దొరికే వరకు నా ప్రయత్నం నేను చేస్తూనే ఉంటాను. నాగరాజా, ఏంటి నీ అల్లరి? అవతలా మీ ఫ్రెండ్ పూజ చేస్తుంటే నువ్వు ఇక్కడ కూర్చో. వెళ్ళు, నువ్వు నీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపో. ఏంటి అలా చూస్తున్నావు? నువ్వు ఇంటికి వచ్చింది నా కోసమా,
నీ ఫ్రెండ్ కోసమా? ఎక్కడో కర్ణాటకలో తుంగభద్ర నది ఒడ్డున పుట్టిన నువ్వు ఇక్కడ కృష్ణమ్మ నది ఒడ్డున పుట్టిన నీ ఫ్రెండ్ కోసం ఎందుకని వచ్చావో నాకు తెలీదా? వెళ్ళు మిత్రమా, వెళ్ళు. మా వదిన గురించి నీకు తెలుసు, నీ గురించి నాకు తెలుసు. మన ఇద్దరి గురించి ఈ ఇంటి ముందు కూర్చున్నాడే స్వామీజీ, తనకు తెలుసు. నాగరాజా, నీ గురించి నాకు, నా గురించి నీకు తెలుసు, కానీ మీ ఫ్రెండ్కే తన గురించి తనకి ఇంకా తెలీదు. మన ముగ్గురం తన కోసమే ఉన్నామని అమ్మ ఎప్పుడు తెలుసుకుంటుంది మిత్రమా? అన్నం వడ్డించు.